మ్యూచువల్ ఫండ్ సిరీస్ లో డే 3 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ని ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్, యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి డివైడ్ చేస్తారు. ఈ వీడియోలో ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. జనరల్ గా మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ అండ్ కంపెనీ పర్ఫార్మెన్స్ ట్రాక్ చేయడానికి ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తీసుకెళ్లి ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తారు. వాటిని ఇండెక్స్ అని కూడా అంటారు. ఎగ్జాంపుల్, ఇండియాలోని టాప్ 50 కంపెనీస్ నిఫ్టీ 50 అని, తర్వాత 50 కంపెనీస్ ని నిఫ్టీ నెక్స్ట్ 50 అని చెప్పి, అలాగే నిఫ్టీ 500 అని, అండ్ యుఎస్ రిలేటెడ్ అయితే S&P 500 అని, నాస్డాక్ 100 అని చెప్పి ఇలా ఇండెక్స్ క్రియేట్ చేస్తారు. సో ఏ మ్యూచువల్ ఫండ్స్ అయితే డైరెక్ట్ అమౌంట్ తీసుకెళ్లి ఈ ఇండెక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారో వాటిని ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు, లేదా ఇండెక్స్ ఫండ్స్ అని కూడా అంటారు. సో ఎవరైతే మాకు ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉండి, రిస్క్ ఆల్మోస్ట్ 0 ఉండి 12 to 14% కాన్స్టెంట్ రిటర్న్ కావాలి లాంగ్ టర్మ్ లో అనుకుంటే ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి రైట్ చాయిస్. అండ్ ఈ మ్యూచువల్ ఫండ్స్ ని ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్ అని కూడా అంటారు, ఎందుకంటే వీటిలో ఫండ్ మేనేజర్ రోల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చి యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో అలా వెళ్లే ముందు కింద ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి గైస్. థ్యాంక్ యూ.